ఎరా ఇప్పుడు తీసుకున్నా కొట్టు? రాత్రి సినిమాకి వెళ్ళానయ్యా. ఏ సినిమాకి రావు? 2 ఆటకి వెళ్ళా. 3 ఆటకి వెళ్ళపోయా, నీకు నాశనం, నీకు రాను. అబ్బా, చిరంజీవి శ్రీదేవి పోటీ పడి చేసుకున్నారయ్యా. వాళ్ళు సినిమాలో చేసుకున్నారని నువ్వు బయట చేసావు. 3 నెలల దాకా జామీను కూడా అయింది. పోయా మరి ఇంటికి రాలేదే రాత్రి? నేనే రాత్రి మా స్నేహితులు కాడ పనుకున్నా. తప్పురా, వాళ్ళు ఆడవాళ్ళు ఏమనుకుంటారు? అబ్బే, ఆయన భార్య వాళ్ళ ఇంటికాడ కాదు. ఇంకెక్కడా? ఆయన ఉంచుకున్నాం ఇంటి దగ్గర. చీచి, అటువంటి ఎదవల స్నేహితం చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. అబ్బే, చాలా మంచోడయ్యా, పెద్ద కవి. కదా, దేని గురించి రాస్తుంటాడయ్యా? ఎక్కువగా ఆడవాళ్ళ గురించి రాస్తుంటాడు. ఎల్లుండి సన్మానం చేస్తున్నారు. అబ్బో, పోలీసులేనా? జనం చేస్తున్నారయ్యా. ఆడవాళ్ళ గురించి రాసే వాళ్ళకి పోలీసులేరా సన్మానం చేసేది? మెళ్ళ దండయటం, లాఠీకర్ర చేతికి తీసుకోవటం, కీలు ఇరగబడవటం. సరేలే, గుమస్తాయేడి? గుమస్తాకి ఇవాళ ఇంటర్వ్యూ ఉంది. ఏమి ఇంటర్వ్యూ? దేనికి రావు? సేల్ టాక్స్ పోస్టులు పడితే నేనే అప్లికేషన్ పెట్టించా. ఇవాళ ఇంటర్వ్యూ వచ్చింది. ఇందుట్లో పాస్ అవటం, వెంటనే ఉద్యోగం రావటం. నీ నోట్లో మట్టి కొట్టుకోపోయా, మూల టెంకాయ ఎందుకు? తీసుకో. ఎందుకు? తీసుకోరా. ఇదిగో కొట్టు, దండం పెట్టు. పెడుతున్నా అయ్యా. భగవంతుడా, మా గుమస్తాకి ఇంటర్వ్యూ నాశనం అయిపోయి ఉద్యోగం రాకుండా ఉంటే నీకు 100 టెంకాయలు కొడతా. చీచి, ఏం బుద్ధయ్యా నీది? బుద్ధి కాదు, వాడు సేల్ టాక్స్ ఇన్స్పెక్టర్ అయితే తెల్లారే పుస్తకం తీసుకుని నేరుగా మన కొట్టుకే వస్తాడు. వస్తే మనకే ఏమా, మన లెక్కలో 3 లక్షలు తేడా ఉంది. వ్యవహారం వాడికి తెలుసు. కొంప నిలువున ముంచుతాడు. మంచి తరుణం మించిపోనివ్వకండి. 50 మందికి తెలియజేయట ఏమనగా, ఈ రోజు రాత్రి 10 గంటలకు వేణుగోపాల స్వామి దేవాలయం దగ్గర చానాలకు మళ్లీ ప్రముఖ నాట్యగత్తె పద్మశ్రీ శ్రీహరి ఇన్నాళ్లకు గజ్జె కట్టి నాట్యం చేసి ప్రజలను ఉర్రూతొలగించబోతుంది. కాబట్టి కళా పోషకులు, కళాకారులు, ఆమె అభిమానులు 50 మంది వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవాలని ప్రజలను మరీ కోరుచున్నాము. ఇట్లు వేణుగోపాల స్వామి దేవాలయం కమిటీ. అరే సుబ్బిగా, ఏందిరా మైకులో చెబుతున్నారు? అయ్యో, మన ఊర్లో చింతామణి అంటారే, వాళ్ళమ్మంట సచిందా? చిచి కాదే, ఈ రాత్రి దేవాలయం దగ్గర నాట్యం చేసిద్దంట. అందుకని అందరినీ రమ్మంటున్నారయ్యా. శ్రీహరే చింతామణిరా? చింతామణి కాదయ్యా, వాళ్ళమ్మ శ్రీహరే ఈ రాత్రి నాట్యం చేసిద్దంట. అది ఎప్పుడు చీకట్లోనే చేసేది, ఇంకా బతుకుందా? నీకు తెలుసా అయ్యా? నాకేందిరా ఎర్రిముఖం, వెనక రావణాసురుడు కూడా తెలుసు. ఎవరే? సీతను తీసుకెళ్లిన రావణాసురుడా? అవునరా, వాడు వచ్చిందే దీనికోసం. ఇది తప్పించుకుందామని దొరికింది. అరే సుబ్బిగా, టైం ఎంత అయిందిరా? ఎందుకు? శ్రీహరి నాట్యం చూసేస్తా. ఇన్ని చెప్పి అక్కడ పోతున్నా? ఇట్ట పోయేటొస్తాను, దూరంగా ఉండి వాసన చూసేస్తాను. అయ్యా, నీ బుద్ధి మంచిది కదా, పోబాకవే. ఏడ్చోలే పో. జగమే మాయ బతుకే మాయ సారమేనయ్యా. శ్రీహరి నాట్యం అదేనా? వామ్మో, ఏం జనం అప్పుడే నిండిపోయారుగా. బస్సులు, ట్రాక్టర్లు, చిన్న కార్లు, ఆడాలేదు మొగాలేదు. ఈళ్లమ్మగడు గాల ఒకరి మీద ఒకరికి నిలబడ్డారేంది? ఇక నాకు ఖాళీ ఏది? ఎటు పోవాల దారేదబ్బా? ఎవరు? ఎవరు అమ్మాయిలు మీరు? మేము శ్రీహరి కూతుళ్ళం. మమ్మల్ని మర్చిపోయారా? సూపు బాగా కనపడుతుందా? దూరంగా ఉంటే ఏమో మొహం కనపడుద్ది, దగ్గరకొస్తే మొహం కనపడకుండా ఏం కనపడుద్ది? ఏం కనపడదు. ఏంటండి, ఒంటి నిండా పొడలు వచ్చినాయి, ఏం జబ్బది? జబ్బు కాదు, అమ్మగారిచ్చిన మెడల్సులు. మా అమ్మకి మెడల్స్ లేవే. అసలు మెడల్సులు కావు, మరింకేంటి? ఇంకో రకం. ఎక్కడెక్కడ జనం అంతా అమ్మకి ఇస్తే మొత్తం కలిపి నాకిచ్చింది. అమ్మ బయటకు వచ్చింది. వామ్మో, శ్రీదేవి లాగుంది నాయను. వామ్మో.